సూర్యాపేట రూరల్ మండలంలోని ఇమాంపేట వద్ద జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన పెట్రోల్ బంక్ను జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా, జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్, పవర్ జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తో కలిసి సౌమ్య మిత్ర బంక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ, జైళ్ల శాఖ ద్వారా పెట్రోల్ బంకులు మొదటిగా ఉమ్మడి రాష్ట్రంలో కడప జిల్లాలో మొదటి బంకు ప్రారంభమై ఇప్పటికీ 30 పెట్రోల్ బంకులను ప్రారంభించి నడుపుతున్నట్లు మిశ్రా పేర్కొన్నారు. సూర్యాపేట రూరల్ మండలంలోని ఇమాంపేటలో ప్రారంభించిన బంకు జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఖైదీల ద్వారా ఈ బంకులను నిర్వహిస్తూ ఖైదీలకు ఉపాధి కల్పిస్తూ ఖైదీలలో పరివర్తన తీసుకువస్తూ వారికి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ఆసరాగా నిలుస్తున్నామని మిశ్రా తెలిపారు. ఆ తర్వాత సూర్యాపేట కలెక్టర్ గారికి సుధాకర్ జైలర్ గారు బొకేతో సత్కరించవలసిందిగా కోరడం అయింది. ఆ తర్వాత సూర్యాపేట ఎస్పీ గారికి లక్ష్మణ్ బాబు, పెద్దలు డీజీ ప్రిసన్స్ సౌమ్య మిశ్రా మేడం, అట్లాగే కలెక్టర్ గారు తేజస్ పవార్ గారు, అట్లాగే మన ఐజీ ప్రెజెన్స్ మురళీబాబు గారు, అట్లాగే ప్రెజెన్స్ స్టాఫ్ అందరూ కూడా, మీడియా మిత్రులు, ప్రజలు అందరికీ కూడా నమస్కారం తెలుపుతున్నాను. ఫస్ట్గా అయితే ఇది ప్రెజెన్స్ డిపార్ట్మెంట్కి నేను చాలా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇది ఒకవేళ ఇది పబ్లిక్ ఈ సందర్భంగా గౌరవనీయులు డీజీపీ గారు సౌమ్య మిశ్రా గారిని వారికి చిన్న మెమెంటో మరియు మా సంస్థ తరఫున ఖైదీలతో తయారు చేయబడిన వస్తువులు చాలా నాణ్యమైనవి, వాటిని గిఫ్ట్ హ్యాంపర్ కూడా ఇవ్వాలని, ప్లస్ ఖైదీలు తయారు చేసే వస్తువులకు ప్రోత్సాహం అందించాలని కూడా ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుతున్నాను. ఐజీ మురళీబాబు గారు, ఇతర ప్రిజన్స్ ఉన్నతాధికారులు, మా కస్టమర్స్, మై కలీగ్ సురేష్ సూర్యాపేట, అందరికీ నమస్కారం. ప్రిజన్స్ డిపార్ట్మెంట్తో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్తో ఉన్న అనుబంధం దాదాపు 15 ఏళ్ల నుంచి. ఈరోజు సూర్యాపేట జిల్లా ఇమాంపేట గ్రామంలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ఐఓసిఎల్ వారి చేత నడపబడుతున్న ఈ పెట్రోల్ బంక్ ఇనాగ్రేషన్కి ముఖ్య అతిథి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు, శుభాకాంక్షలు. ఈరోజు సూర్యాపేట జిల్లాలో ఇమాంపేట గ్రామంలో ఇది పెట్రోల్ బంక్ మాకు 30